హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ప్రస్తుతం నేను ఫిబ్రవరి సంతలో ఉన్నాను. ఈ ఫిబ్రవరి సంత వనపర్తి జిల్లాలో ఉంది. ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా జోరుగా సాగుతుంది. ఈ సంతకు వచ్చినటువంటి గొర్రెలు, మేకలు రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడికి వచ్చినటువంటి రైతులను, వ్యాపారస్తులను అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎంత రేటు మేకకు? 7,000 చెప్పిన. 7,000 చెప్పినా? బేరం వచ్చిందే? అడుగుతున్నారు 11,000 అడుగుతున్నారు. 12 అయితే ఇస్తామని మన సంగుండా. ఏం పేరేనా? భాస్కర్. ఎవరు? ఈ ఊరే. ఫిబ్రవరి. అమ్మా, ఈ మేకలు ఎట్లా అమ్మా? మేకలు ఎట్లా రేట్లు? 9.5. 9.5. ఏంటి 5కి 9.5 ఒక్కొక్కదానికి? 2. ఈ రెండింటికి 9.5. వాటికి చిన్నదాంట్లో 10.5. 3. ఎవరు అమ్మా? పాలాయ్. మలాయ్. ఏం పేరు? కరింబి. బేరం వచ్చింది సార్. ఎంత కడిగింది? 11.5 అడిగింది సార్. స్వామి సార్. మరికల్ సార్. మరికల్ సార్. ఏంటి గురించి చెప్తున్నా సార్ ఎందుకు అమ్ముతున్నావు? ఇంకా సార్ ఇప్పుడు బుడ్డలు వేయడం అవి ఖర్చులు కావాలి, ఇంకా పల్లీలు వేయడానికి చెప్తాను. 6,000 అడుగుతున్నాడు. మూడింటికి కలిపి 8.5. కింద అడుగుతున్నావు. 6,000 అడుగుతున్నాడు. 6,000 అంటున్నాడు. మంచి నేను 8.5 చెప్తున్నా. ఫైనల్ అదే. ఇంకా ఏం పేరు అన్న? మధు జంగనపల్లి పుట్టూరు పక్కన. ఏంటి గురించి చెప్తున్నావు ఈ సంతలో? ఏను గురించి సీడు పద్ధతి ఉంది, కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. పనులు వాళ్ళు 3.5 కడుతున్నారు. నా పేరు నరసింహులు, మాది తరూరు. అడుగు స్వామి. ఇది పోతుంది స్వామి 3,000కి. ఇది అడిగిపోతున్నాడు. అడుగు. రాదు 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 4.5 లాస్ట్. 4.5కి తీసు. ఫోన్ ఎట్లా చూడసారి ఫోన్ చూసుకోవాలి కదా. ఏమంటే అది 5 సొమ్ము, అది ఏమంటే 4.5 ఇంకా 3.5కి ఈ పిల్లలు పోతాయి. అది ఇస్తారు అంత పెద్ద పిల్లని. ఉంది స్వామి, మాల్ ఉంది స్వామి. నీకు మాల్ లేదు, ఏముంది చూడు స్వామి. మేళ లేదు అట్లా. ఇది పెట్టిది ఈ 1, 2, 3, 4 పోతులు. ఈ 4 ఇట్లా పడుకో, ఈ ఆదరణ పడుకో 4,300 అయిపోయి లాస్ట్ ఫైనల్. ఇక ఈ 4 ఇట్లా ఆదరణ పడుకో 4,300 అయిపోయి ఫైనల్ రేట్. ఇక ఊరికి అక్కడ పడకము 4,300 అయిపోయి. ముదిరి పిల్లలు నీకేమో 3.5కి 7 స్వామి ఊగేమి. మేకలు ఎట్లా రేట్లు? 18 చెప్పిన. 18,000. 18,000. 100,000. 18,000 వచ్చింది. బేరం వచ్చింది. బేరం వచ్చిందా అమ్మా? అడిగింది రాలే, ఇంకా రాలే. ఏం పేరమ్మా? తిన్నావా? ఎవరు? కూడానా? ఎందుకు గురించి అమ్ముతున్నామ్మా ఇవి మేకలు? మేకలు ఎందుకు అమ్ముతున్నావు? ఇంత వెళ్ళుకోక ఎట్లా వెళ్ళిపోక? కాపురం వెళ్ళుకోక పిల్లగానది కాపురం వెళ్ళుకోక. చెప్పు, ఆ మేకకి ఎంత రేటు? పట్టుకొని చెప్పు. ఆ మేకకి ఎంత? 14,000. దీనికి 26. రేట్ వచ్చింది? వచ్చలేదు. ఏం పేరు మంచి? లక్ష్మణ. ఎవరు? పాలాయ్. 48,000 చెప్పిన. 50. ఇది మొత్తం 4కి 50,000. 4కి 50,000. సొంతం మీవేనమ్మా? మీవేనా సొంతం? సొంతం మావే. ఏం పేరమ్మా? నా పేరా పేరేంటి కడతారు? 12.5 చెప్పిన. ఈయన అయింది కడుపునే ఉంది. 12,400కి జత గొర్రెలు ఇచ్చింది.
ఏమో 12,400కు జత జత ఇచ్చేసి నల్ల గొర్రెలు ఇవి. ఈ గొర్రెలు నల్ల గొర్రెలు ఈ అంగడి మాల్ ఇది ఇచ్చింది 12,400. చెప్పింది కదా ఇక్కడ ఏ ఊరు చెప్పు. ఈ మొత్తం గొర్రెలు మీరే తీసుకున్నారా? మొత్తం మీరే తీసుకున్నారా? అదే మీరే తీసుకున్నారు మొత్తం 13. మీరు అమ్మిందా? తొమ్మిది వేలు. 9,000 వచ్చిందే రేటు? రేట్ వచ్చింది? అడిగినరా రేటు? అడిగలే. దగ్గర రేటు కాదు. 8,500 అడిగిన ఇంకా 500 కాడ ఉంది. మళ్ళీ ఏ కొడతా? వెళ్ళే ఏం వస్తుంది? 50 రూపాయలకు ఓడిపోతావు బేరం. ఓడిచ్చేటాడు వాళ్ళకు. ఎంతరా? 7,600 మొత్తం జత జత 7,600. పెట్టి పిల్లలు ఏం పేరు? మళ్ళా ఏ ఊరు? కేతపల్లి. ఎట్లా చెప్పినా రేటు? రేట్ ఎట్లా చెప్పినా? 12,000 ధర. రెండింటికి 6,000. అదే 6,000 కోటి. 6,000 కోటి. 6,000 కాదు, 3,000 కోటి. వాళ్ళు అన్ని అవద్దా చెప్తారు. రెండింటికి అని 6,000 రెండు కాదు 6,000. ఆ ధర చెప్తే ఏమనుకుంటారు? గొర్రెలు అమ్ముకుంటారు లెక్క మీద చెప్పాలి. అట్లా చెప్పకు, చెప్పకు. 3,000 కోటి కొట్టనా? ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? పేరు చెప్పనబ్బా. రైట్ ఓకే రేటు చెప్పినా కానీ ఇక. రైట్ ఓకే ఓకే. ఈ పేరు కూడా చెప్పాలి. దీనికి అంత తక్కువ రేట్ చెప్తున్నావు. తక్కువ అంత తక్కువ బరువు పట్టుకోండి సారు. నువ్వు అంత తక్కువ ఎందుకు అమ్ముతావు? నీ జీతకాలకు ఏం కడుతున్నావు? నువ్వు చెప్పు. నువ్వు ఈడ మొత్తం చెప్పేది ఇలా కనపడాలా? ఏం తీసుకపోయినావా అక్కడ కూడా? అంటే ఏంటంటే రేట్లు ఎట్లుంటావని తెలుసుకోనికి అట్లా. వచ్చిపోయి మీనా కాదు ఇది వ్యాపారం లేదు. 45 చూసుకో. 45